ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం జనవరి నెల 9వ తారీఖు శుక్రవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసంలో బహుళ షష్ఠి ఉదయం 10:30 వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం సాయంకాలం 5:15 వరకు ఉంది. రాత్రి ఉదయం 2 గంటల నుంచి 3:49 వరకు. ఉదయం దుర్ముహూర్తం 8:46 నుంచి 9:30 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:25 నుంచి 1 గంట వరకు దుర్ముహూర్తం ఉంది. షష్ఠి ఉదయం 10:30కి వెళ్ళిపోతున్నది కాబట్టి మీరు తర్వాత సప్తమి మంచి తిథి శుక్రవారం మంది కాబట్టి వర్జం దుర్ముహూర్తాలు మినహాయించుకొని ఏదైనా మీరు మంచి పనులవి చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది అది మీకు ఉండదు. తర్వాత శుక్రవారం కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైన రోజు. చాలామంది స్త్రీలు లక్ష్మీ సహస్రనామం చదువుకుంటుంటారు. అలాగే లక్ష్మీ అష్టోత్తరము, అదేవిధంగా లలితా సహస్రనామాలు ఇవన్నీ కూడా సమూహంగాను దేవాలయాల్లో వెళ్ళి చదువుకునేటువంటి అలవాటు చాలామంది మహిళలకు ఉంది. అది మంచి విధానం. దానివల్ల పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. ఇక ముఖ్యమైనది ఇప్పుడు ఏంటంటే ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో నెల రోజులు కూడా ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఈ సంప్రదాయం బాగా కనిపిస్తుందండి. మరి ఏంటంటే ఆవు పేడ తీసుకొచ్చి రోజు ఇళ్ళ ముందు గొబ్బిళ్ళు పెట్టుకొని చక్కగానేమో గొబ్బిల్లో ఏదో మొగలు పువ్వు వంటి మొగుడిని ఇవే, తామర పువ్వు వంటి తమ్ముడిని ఇవే పాటలు పాడుకుంటూ అంతా కూడా ఒక 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలందరూ కూడా, అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకు తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎలా జరుగుతుందో అలా ఇక్కడ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ ధనుర్మాసం అంతా కూడా గొబ్బిళ్ళు చక్కగా చుట్టూ ఆవు పేడతో పెద్ద గొబ్బి చిన్న చిన్న గొబ్బిళ్ళు చేసి వాటికి బంతిపూలు పెట్టి చక్కగా అలంకారం చేసి దాని చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతుంటారు. ఇదొక సంప్రదాయం. గంగిరెద్దు వాళ్ళు రావటము, అదేవిధంగానేమో అనేక వాతావరణం అంతా ముఖ్యంగా మనకు పల్లెటూళ్ళలో, ఇప్పుడు పట్టణాల్లో కూడా అపార్ట్మెంట్ల అందరిలో కూడా ఇలా ఈ విధమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. మరి భోగి మంటలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా కొంత వాతావరణం మారింది. ఈ సంప్రదాయం చూపెట్టడం కొంచెం కొన్ని పాఠశాలల్లో ఈ సంక్రాంతి ప్రదర్శనలు చేస్తున్నారు. కొన్ని పట్టణాల్లో ప్రదర్శనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం మళ్ళీ పూర్వవైభవం తేవటానికి మన వాళ్ళు, ప్రభుత్వం కూడా దీనికి సహకారం చేసి ఉత్సాహపరుస్తుంది. కాబట్టి మన నేటి తరానికి మరి ఈ సంప్రదాయం